అండి, బేసికల్లీ నేను ఫస్ట్ ఈ స్టేజ్ మీద ఇప్పుడు ప్రొడ్యూసర్గా నిలబడ్డానికి కారణం మా గాడ్ ఫాదర్ అరవింద్ గారు, అల్లు అరవింద్ గారు, వాసు గారు. వాళ్ళిద్దరూ లేకపోతే అసలు ఈ సినిమా నేను ఇంత బాగా తీసేవాడిని కాదు. ఇంత సపోర్ట్ వాళ్ళు నాకు ఇచ్చి ఇంత నిలబడ్డారు నాతో. తర్వాత ఈ సినిమా కథ మెయిన్ అంటే నేను మాట చెప్పాలనుకుంటున్నా, ఏదో నార్మల్ సినిమా, కామెడీ సినిమా, యావరేజ్గా ఏదో ఓకే ఉంది అనే సినిమా తీయాలనే ఇంటెన్షన్ మనకు ఎప్పుడు లేదు. మనం ఇస్తే సూపర్ హిట్ సినిమా ఇవ్వాలి, మన దగ్గర కంటెంట్ స్ట్రాంగ్గా ఉండాలి, కొడితే బొమ్మ హిట్ కొట్టాలి, బ్లాక్ బస్టర్ కొట్టాలి, అదొక్కటే తెలుసు మనకి. సో దానికోసం మేము ఎంతైనా కష్టపడతాం. ఈ సినిమాకి కూడా ఎంతో కష్టపడ్డాం. ఈ సినిమా కంటెంటే కింగ్, కథ మెయిన్. ఈ కథ ఇలాంటి కథ నా దగ్గర తీసుకొచ్చిన డైరెక్టర్ దుష్యంత్. ఫస్ట్ టైం కథ విన్నప్పుడే వాసు గారు, అరవింద్ గారు అందరం చాలా ఎగ్జైట్ అయ్యాం. ఇలాంటి సినిమా ఒకటి చెయ్యాలి, ఇలాంటి కథ చెప్పాలి అని డిసైడ్ అయ్యాం. అంటే గీతా ఆర్ట్స్ ఎప్పుడు ఏదో కాంబినేషన్ మీద లేదంటే దీని మీద ఎగ్జైట్ అయ్యి వెళ్ళాము. మనం ఏదన్నా మన సినిమా లైబ్రరీలో మన సినిమా ఎప్పుడు నిల్చుండిపోయే సినిమాలో తీయాలని కూర్చుంటాం మేము. సో కథ ఇలాంటి కథ తీసుకొచ్చిన దుష్యంత్, తర్వాత అంతే కథకి ప్రాణం పోసిన హీరో సుహాస్ గురించి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. ఏంటంటే ఈ సినిమాకి చాలా టైం పట్టింది తీయడానికి. అంటే ఇదేం బాహుబలి కాదు అంత టైం పట్టడానికి. కానీ మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా కోసం 2 సార్లు గుండు గీయించుకున్నారు. అంటే ఒకసారి గుండు గీయించుకొని మళ్ళీ జుట్టు పెరిగిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం గుండు గీయించుకొని చేశారు. దాని గురించి ఎక్కువ టైం పట్టింది. అంటే నాకు తెలిసి అంటే హీరో కాదు, ఏ ఆర్టిస్ట్ కూడా ఇంత రిస్క్ చేయరు. అంటే కెరియర్ పీక్ టైంలో ఉంది. ఆల్రెడీ కలర్ ఫోటో, బ్లాక్ బస్టర్, నేషనల్ అవార్డ్ సినిమా, తర్వాత గౌడర్ పద్మభూషణ్, అది కూడా అంత పెద్ద హిట్ సినిమా. దీని తర్వాత అసలు ఎన్ని రోజులైనా పర్లేదు, వచ్చిన రోజు సినిమా సూపర్ హిట్ అవ్వాలి, ఆ సినిమా కోసం ఏదైనా చేయాలి అని కూర్చున్నారు సుహాస్. సో సుహాస్ ఇది తర్వాత కొత్త శివాని చాలా బాగా చేసింది. తర్వాత ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, లీడ్ క్యారెక్టర్ శరణ్య గారు. శరణ్య గారి గురించి చెప్పక్కర్లేదు, ఆవిడ ప్రూవ్డ్ ఆర్టిస్ట్, చాలా సినిమాలు చేశారు. కానీ ఈ సినిమాలో అవన్నీ మర్చిపోతారు, ఈ క్యారెక్టర్లోనే గుర్తుపెట్టుకుంటారు అవన్నీ. తర్వాత అందరికి చాలా మంది కొత్త ఆర్టిస్టులు ఉన్నారు. నితిన్ గారు, చాలా మంది ఉన్నారు, గోపరాజరమ్మ గారు, ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా చేశారు. అంటే ఎవరి స్పేస్ లో వాళ్ళు చాలా బాగా చేశారు. డిఓపి విజువల్స్ ఇంత సినిమాకి అంటే క్వాలిటీ చూపించగలిగేది డిఓపి మాత్రమే. అంటే మనం వెళ్ళి తీసింది అమలాపురం సినిమాలో. అమలాపురంలో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో సినిమాలు చాలా మంది చేశారు మాకన్నా ముందు. బట్ ఈ కథ చెప్తున్నప్పుడు విజువల్స్ కూడా అంతే సింక్ లో ఉండాలి. విజువల్స్ కానీ కలర్స్ కానీ చాలా బాగా చేశారు. అంటే ఫస్ట్ టైం కొత్త డిఓపి అనుకున్నప్పుడు మేము కొంచెం సరే కొత్త డైరెక్టర్ కదా, కొంచెం ఎవరైనా ఒక ఫ్యూ ఫిలిమ్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డిఓపి అనుకున్నాం. బట్ కాదు, ఆయనతో మేము వర్క్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, లేదు డిఓలో కూడా సినిమా చూసాను, చాలా బాగా వచ్చింది. కలర్స్ అసలు అదిరిపోయాయి. అసలు మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు ఆయన కూడా చాలా సినిమాలు చేశారు. కానీ ఈ సినిమా స్పెషల్. అంటే ఈ కైండ్ ఆఫ్ సినిమా ఇలా ప్రాణం పెట్టి చేయడం నేను మ్యూజిక్ జరిగినప్పుడు చూశాను, ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు. అది ఇప్పుడు లాస్ట్ మినిట్ లో కూడా అంటే ప్రతి సినిమా చెప్తుంటారు మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్లో పనిచేస్తున్నారు అది అని. కానీ నిజంగా కూడా ఈ రోజు కూడా మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ సాంగ్ ఒకటి చిన్న, అంటే మాకు సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ ఇంకా బాగా రావాలి అంటే మీరేం అడగవద్దు, నేను 1 డేలో చేసి పెడతానని మళ్ళీ కూర్చొని చేస్తున్నారు నైట్ అంతా. టెక్నీషియన్స్, ఆర్ట్ డైరెక్టర్ అందరూ చాలా బాగా చేశారు ఈ సినిమాకి. ఏదైనా ఇలాంటి సినిమా మా బ్యానర్ కి మాకు ఎప్పుడూ నేనైతే అరవింద్ గారి పేరు నిలబెడతాను ఈ సినిమాతో.
అందరినీ ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేస్తాం ఈ సినిమాతో. అంటే ఈ సంవత్సరం మేము చాలా మంచి సినిమాలు చేసాం. అంటే బేబీ ల్యాండ్ సినిమాలు మంచి సినిమాలు చేసాం. హిట్ సినిమాల కన్నా నాకు ఫస్ట్ సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే బయటికి రిలీజ్ అయ్యే ముందు మా సినిమా మేము చూసి మేము ప్రౌడ్గా ఫీల్ అయ్యాం, ఇది మా ప్రోడక్ట్ అని. సో ఇది అలాంటి సినిమా అదండి. సో February 2 రిలీజ్ అవుతుంది. మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. అంతే. థ్యాంక్ యూ.